నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. రాజోలు నియోజకవర్గం విషయానికి వస్తే దేవా వరప్రసాద్ ఇక్కడ జనసేన నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు. ఇక్కడ ఎక్కువ ఓటు శాతం వీళ్ళకి ఉంటుందని మాట్లాడేది. చూడాలి మరి. ఆయన మీద గొల్లపల్లి సూర్యారావు, సీనియర్ పొలిటీషియన్ గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఓటు శాతం కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు. 2019లో ఎంత అయిందో ఇంకా 1% తగ్గింది కూడా ఇక్కడ. ఒకసారి ఇక్కడ మనం గమనించవచ్చు. 79.3% 2019లో అయితే ఇక్కడ 79.2%, అంటే 1% తగ్గింది. అది పెద్దగా ఏం ప్రభావం చూపించే పరిస్థితి ఉండదేమో ఈ ఈక్వేషన్స్ తోటి. దేవవరప్రసాద్ కూడా అదే పరిస్థితి. గొల్లపల్లి సూర్యారావు సీనియర్ పొలిటీషియన్. ఆయన మీద ఈయన సక్సెస్ సాధించాలంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా ఉంది. ఆ ఓట్ బ్యాంక్ సామాజిక వర్గ పరంగా కూడా ఆ రకంగా సాధించుకుంటేనే రాజోలు వర్కౌట్ అయ్యే పరిస్థితి.